ఒక్క నిమిషం నరేంద్ర గారు చెప్పాలనుకుంటున్నారు. క్లోజ్ చేయాలి ఒక 2-3 minutes లో టాపిక్. లింగారెడ్డి గారు ఏదో తిట్టాలనే ఉద్దేశంతో మాట్లాడితే కుదరదు కానీ యాక్చువల్ గా తాత్కాలిక రాజధాని తాత్కాలిక ఇవన్నీ మేము చెప్పినవి కాదు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మేము తాత్కాలిక సెక్రటేరియట్ కట్టాము, తాత్కాలిక అసెంబ్లీ కట్టామని ఆయన నోటితో చెప్పారు. రెండోది మేము చాలా అంటే 30,000 ఎకరాలు అవసరం అని చెప్పని అన్నాం కానీ అది ఒక రోడ్ వేస్ అన్ని ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఫామ్ అయినటువంటిది. విజయవాడ గుంటూరు మధ్యలో తొందరగా మనకి కన్స్ట్రక్షన్ అటు ఇరువైపులా కట్టుకుంటే బాగుంటది అని చెప్పని ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ లా అనేది అంటున్నారు. వైసీపీ వాళ్ళు లేరా అని చెప్పానంట. ల్యాండ్ పూలింగ్ అనేది బహుశా ఆయన లింగారెడ్డి గారు ఆ టైంలో సైలెంట్ గా ఉంటారు, లేదా కొద్ది రోజుల పాటు ఎక్కడికన్నా ఊరిలో ఉండొచ్చేమో. ల్యాండ్ పూలింగ్ అనేది భయపెట్టి తీసుకున్నారు. దానికి చాలా వ్యతిరేకతలు వచ్చినాయి, నిరసనలు చాలా వచ్చినాయి, చాలా మందిని ఇబ్బందులు పెట్టి తీసుకున్నారు అనేది మూడో ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఎప్పుడూ కూడా మీరు నిజంగా క్యాపిటల్ ని డెవలప్ చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ సమిట్ వైజాగ్ లో ఎందుకు పెట్టాలండి? అమరావతిలో పెట్టచ్చు కదా. అంటే వాళ్ళకి తెలుసు అండి, అమరావతికి తీసుకొస్తే ఇది ఎందుకు పనికిరాని ల్యాండ్, మమ్మల్ని ఇక్కడ బ్లఫ్ చేస్తున్నారని చెప్పని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చాలా సిస్టమేటిక్ గా ఆలోచించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగుంది, ఎవరైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తే వైజాగ్ చూస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటదని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఫాలో అవుతుంది కూడా అదే. చంద్రబాబు నాయుడు ఫాలో అవుతుంది అదే. ఒక ఇప్పుడు తుగ్లక్ పాలన అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈయన చేసేటువంటి అబద్దాలు ఇంతకన్నా సన్నాసి పాలన అని చెప్పని ప్రజలు కూడా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అనే అతను అనుభవం పెరిగే కొద్దీ ఒక సన్నాసి పాలన కింద తీసుకొస్తున్నాడు. ఎవరిని ఫాలో అవుతున్నాడు? వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతున్నాడు. క్యాపిటల్ లో పెట్టాల్సినటువంటి ఇంటర్నేషనల్ సమిట్ ని తీసుకెళ్లి వైజాగ్ లో ఎందుకు పెట్టారు? మీకు వైజాగ్ లో పెడితేనే ఎవరైనా వస్తారని మీకు తెలుసు. మీకు అది కూడా ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి మీరు అమరావతిలో పెట్టకుండా వైజాగ్ లో పెట్టడానికి కారణం వైజాగ్ లో నిబద్ధత ఉంటుందని చెప్పని చేసింది కానీ దాని ఉద్దేశం. ఈ రీఆర్గనైజేషన్ బిల్ పాస్ చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి గవర్నమెంట్ 2014 నుంచి 2024 దాకా 5 ఏళ్ల పాటు మన మల్లికార్జున ఖర్గే అపోజిషన్ లీడరు. ఆయనకి ఎప్పుడు టైం కుదరలేదు దీని మీద అడగడానికి. లేదంటే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్, ఇప్పుడు ఆయనకి టైం కుదరలేదు అడగడానికి. ఒక క్వశ్చన్ వేయడానికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి చట్టం చేయడం చేత కాలేదు, ఆర్థిక వ్యవస్థ చేయడం చేత కాలేదు, ప్రజల్ని ఇబ్బందులు పెట్టచ్చు, పార్టీల మధ్య కొట్లాటకి దారి తీయొచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించేది దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించేది కూడా ప్రజల కోసం ఆలోచించి చెప్తున్నదే. నేనే ఎలాగుండదంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు ఇది